నన్నలా పిలవద్దని చెప్పానా? చూడండి అత్తయ్య, అతిథి విషయంలో నేను చేసింది మోసం, నమ్మక ద్రోహం. ఆంటీ ఆంటీ, నందు అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. ప్లీజ్ ఆంటీ, మా అన్నయ్య చేసిన పనికి నాకు శిక్ష వేయొద్దు. ప్లీజ్ ఆంటీ. తప్పదు శ్రావ్య. కొన్నిసార్లు మన తప్పేమీ లేకపోయినా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయినా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కనీసం నీ శిక్షకి కారణం నీ అన్ననే విషయం నీకు తెలుసు. కాని నా కూతురికి పడ్డ శిక్షకి కారణం ఎవరో? అసలు ఎందుకు నా కూతురికి శిక్ష పడాలి? అమ్మా, అసలు ఇంకా వాళ్ళతో మాట్లాడి వెళ్ళమను. నందు, అలా అనుకో. నేను అహల్యని పెళ్లి చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. శ్రావ్యని కాదనుకో. నా చెల్లెల కంటే నీకు నీ కారణమే ముఖ్యమైనప్పుడు నాకు నీ కారణంతో పని లేదు. నాకు నా చెల్లెలే ముఖ్యం. నిజానికి నువ్వు చేసిన పనికి నిన్ను మండపంలోనే చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నేను నీ అంత దుర్మార్గుణ్ణి కాదు కాబట్టి నువ్వు బతికిపోయావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి బంగారాజు ఇది? నువ్వు గుళ్ళో దొంగతనానికి రావడం ఏమిటి? ఇన్ని రోజులు పేకాటే అనుకున్నాను. డబ్బుల కోసం ఆఖరికి ఇంతకి దిగజారుతామనుకోలేదు. లేదు పంతులు గారు, నేను దొంగతనానికి రాలేదు. మరి అర్ధరాత్రి గుడిలోకి ఎందుకు దూరావు? ఏం చెప్పాలి పంతులు గారు, ఏం చెప్పాలి? అమర్నాథ్ యాత్రకని వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా తిరిగి రాలేదు. ఏమిటి నువ్వు చెప్తోంది? యాత్రకు వెళ్ళిన అహల్య వాళ్ళు ఇంకా తిరిగి రాలేదా? అదే కదా నేను చెప్పేది పంతులు గారు. పైగా ఆ బుల్లెబ్బాయి అహల్య ఎక్కడ అని నన్ను బంధించి చిత్రహింసలు పెట్టాడు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని ఎక్కడ దాకోలు తెలియక ఇదిగో ఈ గుళ్ళో తలదాచుకున్నాను. అంతే, నేను దొంగతనానికి రాలేదు. యాత్రకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవడం ఏమిటయ్యా? ఏమో పంతులు గారు, బుల్లబ్బాయి కూడా వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళి ఒట్టి చేతులతో వచ్చి ఏమో చెత్త కథలన్నీ చెప్తున్నాడు. వాళ్ళకి ఏమైందో ఏంటో అని చాలా చాలా కంగారుగా ఉంది. సర్లే, నువ్వొకసారి వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిన ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం ఏంటో కనుక్కో. వాళ్ళకి ఏమైనా తెలిసి ఉంటుంది. వాళ్ళకు కూడా తెలీదు అంటే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నువ్వెప్పుడు ఇలా అర్ధరాత్రి గుళ్ళోకి దూరకో, అర్థమైందా? అలాగే పంతులు గారు, అలాగే.
పంతులు గారు, ఏమనుకోవద్దు. బాగా ఆకలిగా ఉంది, కొంచెం డబ్బులు ఇస్తే తింటాను పంతులు గారు. ఇదిగో తాగకో, తిను. అలాగే పంతులు గారు. జాగ్రత్త. ఇంతకీ అహల్య వాళ్ళు ఏమైనట్టు? ఏంటండి, ఒక పక్క నందు ఎలా ప్రవర్తించాడో మీరు కళ్ళారా చూశాక కూడా నందు శ్రావ్యలో పెళ్లి జరిపిస్తానని మీరు ఎలా ఒప్పుకున్నారు? మీరు నందు ప్రవర్తనలో కోపం చూశారు. నేను శ్రావ్య ప్రేమని, తనలోని బాధను చూశాను. ఇష్టపడిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పటికే ఇద్దరం అనుభవిస్తున్నాం. ఇప్పుడు అదే బాధని శ్రావ్య కూడా అనుభవించడం ఎంతవరకు కరెక్ట్? పాపం, అసలు తనేం చేసిందని శిక్ష అనుభవించాలి?